నా పేరు సుజాత. నా వయసు 30 ఏళ్ళు. కిరణ్ నాకు దూరపు చుట్టాల తమ్ముడు అవుతాడు. వాడి వయసు 28. ఒకసారి మా ఆయన ఆఫీస్ పనిమీద వేరే ఊరు వెళితే కొద్ది రోజులు సరదాగా ఉంటామని మా అమ్మమ్మ వాళ్ల ఊరిలో ఉండే కిరణ్ వాళ్ల ఇంటికి వెళ్లాను. ఒకరోజు రాత్రి ఆ దంపతులు ఇద్దరూ గదిలో మాట్లాడుకుంటూ ఉండగా చూడాలనే కుతూహలం నాలో పెరిగిపోయింది. ఎంత కంట్రోల్ చేసుకుందామని చూసినా మనసు ఆగక కిటికీ సందులోనుంచి తొంగి చూశాను. ఎంత తప్పు అనిపించినా ఆ క్షణంలో నా ఆరాటాన్ని ఆపుకోలేకపోయాను. ఆ తర్వాత 2 రోజులకి వాళ్లు మళ్లీ అలాగే గదిలో మాట్లాడుకుంటూ కనిపించారు. పగటిపూట చాలా పద్ధతిగా లజ్జగా ఉండే నా మరదలు బెడ్ మీద అంత ఫ్రీగా మాట్లాడటం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. కాని ఆ రోజు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. నేను ఎప్పటిలాగే కిటికీ సందులోనుంచి చూస్తున్నాను. కిరణ్ ఎప్పుడు గదిలోంచి బయటకు వచ్చాడో నేను గమనించలేదు. నేను వాళ్ల గదివైపు చూస్తూ ఉండగా వాడు వెనుకనుంచి వచ్చి నన్నే గమనిస్తున్నాడు. ఒక్కసారిగా నా ప్రాణం పోయినంత పనైంది. ఆ క్షణంలో నా ఫీలింగ్ చెప్పలేను. ఎక్కడైనా దూరంగా పారిపోవాలి లేదా చనిపోవాలి అన్నంత భయం వేసింది. తను కొద్ది క్షణాలు నన్ను అలాగే చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 రోజులు చాలా ఇబ్బందిగా గడిచాయి. ఇక ఎలాగైనా మా ఊరు వెళ్ళిపోదామనుకున్నాను. నాలో ఉత్సాహమంతా నీరుగారిపోయింది. ఈలోగా మా మరదలికి ఏదో అర్జెంటు పనిపడి వాళ్ల పుట్టింటికి వెళ్లాల్సొచ్చింది. తొందరగా వచ్చేస్తాను, నువ్వు ఊరికి వెళ్లకు, ఇక్కడే ఉండు అని నాకు చెప్పి వెళ్ళింది. తను వెళ్ళాక ఇంట్లో నేను కిరణ్ ఇద్దరమే ఉన్నాము. 2 రోజులు ఒకరితో ఒకరం సరిగ్గా మాట్లాడుకోలేదు. వాడు ఏదో 1-2 మాటలు పైపైన మాట్లాడుతున్నాడు. ఒకరోజు తట్టుకోలేక నేనే వాడి దగ్గరికి వెళ్లి సారీరా అనేశాను. తను పాత విషయం గుర్తుకొచ్చినట్టు చూసి ఓ అదా పర్వాలేదులే అక్కా అని చిన్నగా నవ్వేశాడు. కొంతసేపు ఏవో జనరల్ విషయాలు మాట్లాడాక నీ భార్యకు ఈ విషయం తెలుసా అని అడిగాను. దానికి వాడు అదా తనకెలా తెలుస్తుంది, నేను చెప్పలేదు అని నవ్వాడు. దాంతో అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. సాయంత్రానికి ఇద్దరం కొంచెం ఫ్రీ అయ్యాము. ఇంట్లోకి కొన్ని బట్టలు కొనడానికి ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్లాము. బట్టల షాప్లో సరదాగానే గడిచింది. అక్కడ మళ్ళీ ఆ టాపిక్ వచ్చింది. అబ్బా వదిలే అక్క ఆ విషయం అన్నాడు వాడు. ఏమో నా గురించి నువ్వేమనుకున్నావో అని నాకు భయంగా ఉందన్నాను. దానికి వాడు నవ్వి ఆ పర్వాలేదు, అలాంటి క్యూరియాసిటీ అందరికీ ఉంటుందిలే, అది సహజం అన్నాడు. నేను ఉలిక్కిపడి ఏంటి అంటే ఏం లేదు అక్కా, నాకు కూడా అలాంటి అలవాటు ఉందిలే అని పక్కకు తిరిగి నవ్వాడు. నేను వాడి జబ్బ పట్టుకుని నా వైపు లాగుతూ ఏంటి నువ్వు కూడా మన ఇంట్లో చూసేవాడివా అని నెమ్మదిగా అడిగాను. వాడు మాట్లాడకపోతే గట్టిగా అడిగాను. అప్పుడు వాడు అవును అన్నాడు. దాంతో తడబడుతూ అంటే నన్ను మీ బావను చూశావా అని అడిగాను. వాడు కొంటెగా నవ్వి అవును, మరీ వివరంగా చెప్పాలా అన్నాడు. ఆ మాటకి నాకు సిగ్గు కోపం అన్నీ ఒకేసారి వచ్చాయి. బట్టలు కొన్నాక నేను నా పర్సనల్ బట్టలు కొనాల్సి వచ్చి నువ్వు బయట ఉండు, నేను వెళ్ళి వస్తాను అన్నాను. వాడు పర్వాలేదురా అని నాతో పాటే లోపలికి వచ్చాడు. షాప్ కుర్రాడు కొత్త మోడల్స్ చూపిస్తూ మీ ఆవిడకే కదా సార్ తీసుకోండి అంటే నేను కాదని చెప్పబోయాను. కాని కిరణ్ కల్పించుకొని అవి కాదు వేరే సైజు అంటూ కరెక్టుగా నా సైజు చెప్పాడు. నాకు గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. నా తత్తరపాటు చూసి వాడికి మనమెవరో చెప్పాలా ఏంటి అన్నాడు. అదేంటి నా సైజ్ కరెక్టుగా చెప్తున్నావు అని కొంచెం కోపంగా అడిగితే చిన్నగా నవ్వి ఒకసారి చూస్తే చెప్పలేనా అన్నాడు. అంటే వాడు నన్నంత బాగా గమనించాడనమాట అని నాకు విపరీతమైన సిగ్గు వేసింది. సైజు కరెక్టా కాదా అని వాడడిగితే తలవంచుకుని కరెక్టే అనేశాను. స్కూటర్పై వస్తుంటే వెనక కూర్చోవడం కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. అలా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక కూడా నా మనసు ఆగలేదు. టీవీ చూస్తున్న వాడి దగ్గరికి వెళ్లి విసురుగా అసలు నువ్వు నన్ను ఎప్పుడు చూశావు అని అడిగేశాను. వాడు నవ్వి తల తిప్పుకుంటే చెప్పు అని గద్దించాను. అప్పుడు వాడు ఒకసారి మన ఇంట్లో నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు చూశాను అన్నాడు. ఒక్కసారిగా నాకు ఆ రోజు బాత్రూంలో నేను ఎంత ఫ్రీగా ఉన్నానో గుర్తొచ్చి ముఖం మాడిపోయింది. ఆ రోజు నువ్వు ఊళ్ళో లేవు కదా అంటే అప్పుడే వచ్చాను, మీ ఇద్దరి సరదా చూసి మళ్లీ బయటికి వెళ్ళిపోయాను అన్నాడు. అంతా చూసే వెళ్ళావా అంటే అవును అన్నాడు. సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావో అని వాడి చెంపమీద గట్టిగా ఒకటిచ్చాను. వాడు చంపరాసుకుంటూ ఆ రోజు కూడా బావని అలాగే కొట్టావు కదా అన్నాడు కొంటెగా నవ్వుతూ. నోరు మూస్తావా లేదా అని కసిరాను.
వాడు 2 చేతులు జోడించి, మహాప్రభు తప్పైపోయింది, ఏదో తమ్ముడిగా కుతూహలంతో చూశాను అన్నాడు. ఆ తర్వాత సమాధానం చెప్పలేక నేను వంటగదిలోకి వెళ్ళిపోయాను. వంటగదిలోకి వెళ్ళాక నాకు కొద్ది క్షణాలు ఆలోచన వచ్చింది. ఏమిటి ఈ టాపిక్ ఎక్కడికో వెళ్తుంది అనుకున్నాను. వాడు వెనకాలే వచ్చాడు. అక్క, మరి తప్పు మాట్లాడానా, కోపం తెప్పించానా, సారీ అన్నాడు చిన్నగా. పర్వాలేదులే, ఏదో సరదాగా అలా మాట్లాడుకున్నాం అన్నాను. మాటలే కాదు అక్కా, చేతలు ఇంకా సరదాగా ఉంటాయేమో అన్నాడు. నేను కోపంగా తల ఎత్తి చూశాను. వాడు నా వెనకే ఆనుకుని నిలబడుతూ, చేతలు పర్వాలేదా అన్నాడు వణుకుతున్న గొంతుతో. కిరణ్ వెళ్ళు ముందు ఇక్కడ్నుంచి అన్నాను. కాని నా గొంతులో అంత కోపం లేదు. నా ముఖం ఎర్రబడింది. నేను రేపు ఊరు వెళ్ళిపోతాను అన్నాను. తను లేక నువ్వు వెళ్ళిపోతే ఎలా అక్కా అంటూ కొంటెగా నవ్వాడు. అసలు నేను నీకు అక్కని గుర్తుందా, నాతో ఇలా మాట్లాడటం ఏంటి అన్నాను. వాడు చిన్నగా నవ్వుతూ, నువ్వు నా పక్కన ఉంటే అందరూ నావాళ్లే అనిపిస్తుంది అక్కా, మాటలకన్నా చేతలైతే ఇంకెలా ఉంటుందో అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.